అంటున్నాను. మీ జాతకాలు మారు, మీ దోషాలు పోవు. అసలు ఆ ఇల్లు మీకు కలిసి రాదు. మా వాటా పంచకపోతే నా శాపం ఊరికే పోదు. అమ్మా, ఇక నోరు మూసుకుంటావా? నువ్వు ఇంకా ఇంకా మావయ్యని రెచ్చగొట్టకు. ఈ గొడవలు ఇక్కడితో ఆపేసే. అది వాగుతోందని కాదు, ఆ తంతు వల్ల అరచేతులు బొబ్బలు కూడా రావచ్చు. నాకే ఇష్టం లేదు. వద్దులే అమ్మా. వాడు అమ్మవారి దర్శనం చేసుకున్నాడు కదా, మంచే జరుగుతుందిలే. లేదు. అమ్మ మహాలక్ష్మి, నా కోసం నువ్వు రిస్క్ తీసుకోవద్దు. ఆ ఇంట్లో ఆడోళ్ళెక్కడున్నారు? మన చక్రి భార్య ఉంది కదా. తానేం చేస్తుంది? బాగా డబ్బున్నోళ్ళు కూతురు. ఇలాంటివన్నీ చేయడం ఎలా చేతనవుతాయి? పెద్ది, చెప్పమ్మా. నేనొక నిర్ణయానికి వచ్చాను పెద్ది. ఏంటమ్మా అది? నేను రేపు గుళ్ళో నిప్పు చెట్టు ఎత్తాలనుకుంటున్నాను. మన కుటుంబం కోసం, మీకోసం ఆ పూజ పూర్తి చేసి మీ దోషానికి పరిహారం చేద్దామనుకుంటున్నాను. ఏంటండి అనుకునేది? మీరు అనుకుంటే సరిపోతుందా? మరి ఎవరనుకుంటే సరిపోద్ది? ముందు మేము అందరం అంగీకరించాలి. చేస్తానంటున్నది పూజే కదా, ఎందుకు అంగీకరించరు? కానీ అది చాలా కష్టంతో కూడుకున్నది కదా వదినా. వద్దొదినా. ఏంట్రా వద్దు? ఇందాక గుళ్ళో మీ తాయారతయ్య ఎలా ఎగతాళి చేసిందో చూసావు కదా. ఆవిడ మాటలు మేమే పట్టించుకోం, మీరెందుకు పట్టించుకుంటున్నారు? అవునండి, తను మమ్మల్ని ఎప్పుడెప్పుడు అవమానించాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకే ఇంటికి గుడికి తేడా తెలియకుండా ఎలా పడితే అలా మాట్లాడింది. నేను అందుకే చెప్తున్నాను, అలాంటి వాళ్ళకి మన గురించి మాట్లాడే అవకాశం ఇంకోసారి ఇవ్వకూడదు. అంటే నేను ఖచ్చితంగా ఆ పూజ చేసే తీరాలి. మన ఇంట్లో ఆడవాళ్లు కూడా పూజలు వ్రతాలు చేయగలరని ఆవిడ మొహం మీద కొట్టినట్టు చేసి చూపించాలి. అందుకే నేను చేస్తానంటున్నాను. మహాలక్ష్మి, ఒకసారి ఇలారా. ఎక్కడికి పెద్ది? రమ్మని చెప్తున్నాను కదా. ఏంటమ్మా అసలేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా? ఏమైంది పెద్ది? ఏమవడమేంటమ్మా, నీకీ పూజ చెయ్యొద్దని గుళ్ళోనే చెప్పాను కదా, మళ్ళీ చేస్తానంటావేంటి? చేస్తేనే మీకు మంచి జరుగుతుందని అంటున్నారు కదా పెద్ది. చూడమ్మా, నువ్వు మా కోసం పూజ చేస్తాననడం మాకు సంతోషంగానే ఉంది. కాని నువ్వు మా ఇంటి కోడలని అనుకోవట్లేదు కదా. చక్రీ కట్టిన తాళిని నిజమైన తాళిబంధం అనుకుంటున్నావా? చక్రిని నీ భర్తగా చక్రిని నీ భర్తగా అంగీకరిస్తున్నావా? లేదు కదా. మనస వాచ కర్మణ నమ్మి నువ్వు నిజంగా మా ఇంటి కోడలివి అనుకుని చేస్తేనే ఈ పూజకి ఫలితం ఉంటుందమ్మా. అలా కాదని నువ్వు ఎంత కష్టపడి పూజ పూర్తి చేసినా ఉపయోగం ఉండదు. నా మాట వినమ్మా, అనవసరంగా నిన్ను నువ్వు కష్టపెట్టుకోవద్దు. ఏమంటుందన్నా? రేపు పూజ చేస్తారంటున్నా, ఏర్పాట్లు చేయించాలా? ఏమక్కర్లేదు సతీష్, తను ఏ పూజ చేయదు. సరే, మీ ఇష్టమన్నా. చేస్తే దోషాలు పోయి మీకే మంచి జరుగుతుంది.
కానీ చేయనంటున్నారు కదా, వదిలేండి. వస్తానన్నా. సరే. చక్రి కట్టిన తాళిని నిజమైన తాళిబంధం అనుకుంటున్నావా? చక్రిని నీ భర్తగా అంగీకరిస్తున్నావా? లేదు కదా. మనస వాచ కర్మణ నమ్మి నువ్వు నిజంగా మా ఇంటి కోడలివి అనుకొని చేస్తేనే ఈ పూజకి ఫలితం ఉంటుందమ్మా. అలా కాదని నువ్వు ఎంత కష్టపడి పూజ పూర్తి చేసినా ఉపయోగం ఉండదు. ఏంట్రా? అనవసరంగా సతీష్ని పూజ గురించి అడిగామనిపిస్తుంది అన్నయ్య. కానీ అతను అలా చెప్తాడని నాకు మాత్రమేం తెలుసురా. పూజ అంటే ఏదో చిన్నగా ఉంటుంది, చాలా తేలిగ్గా చేయొచ్చు అనుకున్నాం గాని అంత కష్టంగా ఉండేదని తెలిస్తే అసలు అడిగేవాళ్లమే కాదు. పోనీలే, ఏది ఏమైనా తనని చేయొద్దని చెప్పాం కదా. తను ఒప్పుకున్నా నేను చేయనిచ్చేవాణ్ణి కాదన్నయ్య. ఆ రోజు స్కూటీ మీద నుంచి కింద పడి గీసుకుపోతేనే ఎంత బాధపడిందో చూశాం కదా. అలాంటిది నిప్పు చెట్టి ఎత్తడం అంటే మాటలా? అవునరా, అందులోనూ మహాలక్ష్మిలా గారాబంగా పెరిగిన అమ్మాయికైతే సాహసమని చెప్పాలి. అందుకే వద్దని చెప్పాను. ఇంక చేయదులే, పద. అమ్మా, ఏంటమ్మా ఇంకా ఇలాగే కూర్చున్నారు? ఈరోజు మనం గుళ్ళో దానికి పెళ్లి చేయాలి కదా, మర్చిపోయారా? అదే భయంగా ఉందిరా. భయం ఏంటమ్మా? ఊళ్ళో వాళ్ళు లేరని చెప్పాను కదా, ఇంకేంటి మీ భయం? వాళ్ళు లేకపోయినా తర్వాత అయినా వచ్చి గొడవ చేస్తారుగా. ఇదివరకే అంత పెద్ద గొడవైంది. పైగా పోలీసులు కూడా శైలుని మనం ఇబ్బంది పెడితే కేసు పెడతామని మన చేతే రాయించుకుని వెళ్లారు. అవునరా, ఇప్పుడు పెళ్లి చేస్తే సమస్య ఏమన్నా అవుతుందేమోనని టెన్షన్గా ఉందిరా. అమ్మా, మీకేమైనా పిచ్చా? ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇంకెప్పటికీ దానికి పెళ్లి చేయలేం. ఇదే మంచి అవకాశం. ఇంతకంటే మంచి అవకాశం ఇంకా మనకి రాదు. నా మాట విని తొందరగా దాన్ని గుడికి తీసుకురండి. లేదంటే మనం చచ్చినట్టు ఆ మెకానిక్ గడికి పెళ్లి చేయాల్సి వస్తుంది. కానీ గుడిలో తీరా విషయం చెప్పాక చేసుకోనని మొండికేస్తే దానికి తెలియకుండా గుడికి రిజిస్ట్రార్ని పిలిచి రిజిస్టర్ చేద్దాం. ఆ తర్వాత పెళ్లి జరిపిద్దాం. ఒకవేళ అది అల్లరి చేసినా ఆల్రెడీ చట్టపరంగా దానికి పెళ్ళైంది కాబట్టి అది ఇంకేం చేయలేదు. కానీ దానికి ఏమని చెప్పి గుడికి తీసుకురావాలరా? ఏంటమ్మా నువ్వు? అది కూడా నేనే చెప్పాలా? ఏదో ఒక అబద్ధం చెప్పి తీసుకురా. నేను వెళ్ళి కావాల్సిన ఏర్పాటు చేయిస్తాను. అర్థమైందా? అలాగే. ఏమండి, వెళ్ళి దాన్ని పిలవండి. నేను పిలవను వరాలు, నువ్వే వెళ్ళి పిలువు. అది కాదండి. ఏమండి, ఆయింట్మెంట్ ఏమైనా కావాలా? ఎందుకు? జారి పడ్డావంట కదా. ఎక్కడ? పొలంగట్టు మీద. ఈ విషయం నీకెవరు చెప్పారు? కేశవ్ గారు చెప్పాడా? నీ గురించి నేనెందుకు చెప్తాన్రా? చెప్పాడా? నీ గురించి నేనెందుకు చెప్తాన్రా? మరి నేను కింద పడ్డ విషయం వాడికి ఎలా తెలిసింది? రేయ్, ఏంట్రా మీ గొడవ? ఇక్కడ కూడా కొట్టుకోవడమేనా? కాఫీ తీసుకోండి. రే, ఎవర్రా నీకు ఆ విషయం చెప్పింది? ఇంకెవరు? వదినే. అసలు ఆవిడ్ని... హలో, ఏమీ చేయలేవు, మూసుకుని కాఫీ తాగు. నా బతుకు చెడ. రే కన్నా, ఏంటనయా? నాన్న మహాలక్ష్మి ఎక్కడా? మనీషా కూడా కనిపించట్లేదు. తను ఎవరితోనో ఫోన్ మాట్లాడడానికి వెళ్ళిందన్నయ్య. మరి నాన్న? ఇంకెక్కడికి వెళ్ళింటాడు? వైన్ షాప్ కోసం ఊరి మీద పడి తిరగడానికి వెళ్ళింటాడు. రేయ్, ఏంట్రా మాటలు? హాయ్ బావా. కాఫీ తాగుతావా? ఎందుకు తాగను? బ్రహ్మాండంగా తాగేస్తాను. అద్భుతం.
నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది బావా. నువ్వేం చేసినా ఎంత బావుంటుందో. ఏంటి గాయత్రి, మళ్ళీ పొగడ్తల కార్యక్రమం మొదలుపెట్టావా? ఇది పొగట కాదు బావా, నిజం. సరే గాని మీ అత్తారిల్లులా ఉంది? అత్తారిల్లులానే ఉంది. ఛా, మావగారు ఇల్లా లేదా? మా ఆయన గారిల్లులా కూడా ఉందిరా, చిట్టెలుక. ఎవరే చిట్టెలుకా? ఇంకెవర్రా, నువ్వే. నువ్వు అక్కడే ఉండవే. నిన్ను బావా, బావా. కన్నా ఆగరా ఆగరా ఆగరా. రే, రే, రే. ఆగమన్నానా? నిన్ను. రేయ్, 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 ఆగరా. కన్నా ఆగరా. ఆగరా. దానికి ఇప్పుడు పెళ్ళైపోయిందిరా, కాస్త పద్ధతిగా ఉండు. వాళ్ళ ఆయన చూస్తే ఫీల్ అవుతారు. ఆ అన్నయ్య చెప్పాడు కాబట్టి బతికిపోయావు. పోరా చిట్టెలుక. వాడితో గొడవేంటి గాయత్రి? చాలా రోజులైంది కదా బావా మీ అందరితో ఇలా సరదాగా గొడవపడి, అందుకే. మీ అత్తారింట్లో అందరూ నిన్ను బానే చూసుకుంటున్నారా? చాలా బాగా చూసుకుంటున్నారు బావా. అత్తారింట్లో నాకే సమస్య లేదు. పేరుకి కోడల్నే అయినా కూతుర్లా ట్రీట్ చేస్తున్నారు. మంచి వాళ్ళకి ఆ దేవుడెప్పుడూ మంచే చేస్తాడు గాయత్రి. అవును, నువ్వింక పెళ్లి చేసుకోవా? నాకు పెళ్లి చేయడం కోసమే ఈ పూజలన్నీ. నిజంగానా? అన్నయ్య ఎప్పుడైనా అబద్ధం చెప్పాడా? అయితే ఇంక నీకు పెళ్ళైపోయినట్టే బావా. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? ఎలా ఏంట్రా? మన ఊరి గ్రామదేవత చాలా పవర్ఫుల్ అంట. ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు. ఏదైనా కోరుకున్నామంటే తప్పకుండా తీరుస్తుందంట. ఈరోజు నేను కూడా గుళ్ళు మొక్కుకుంటాను బావా. ఏమని? మా కన్నాగాడికి పిల్ల దొరకపోయినా పర్లేదు కాని మా బావకు మాత్రం మంచి అమ్మాయి భార్యగా రావాలి అని. ఏయ్, నువ్వు చూస్తూ ఉండు బావా, నీకోసం కూడా ఎక్కడో ఒకచోట మంచి అమ్మాయి పుట్టే ఉంటుంది. త్వరలోనే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికే వస్తుంది. महालक्ष्मी महालक्ष्मी नहीं है, गर्म पानी नहीं आ रहे हैं जी। అదేంటి, ఇందాక వచ్చాయి కదా, ఇప్పుడు రాకపోవడం ఏంటి? पता नहीं जी, नहीं आ रहा है, इसलिए मैं महालक्ष्मी को बुला रही हूँ। कहाँ है वो? తను ఫోన్లో మాట్లాడుతోంది, నేను చూస్తాను. పట్టుకురా. అయ్యే. आ ఏంటి, నీళ్లు రాలేదా? ఇప్పుడొస్తాయి చూడండి. స్విచ్ ఆన్ చేశాను. धन्यवाद जी। జాగ్రత్త. धन्यवाद जी। ఏంటి గాయత్రి అలా చూస్తున్నావు? అంటే పాపం తను జారి పడబోతుంటాను. నేనెందుకు పట్టుకున్నావని అడగలేదు కదా బావా. అంటే అది అడుగుతావేమోనని. ఉండు, వెంటనే మా పెట్టి తుడుస్తాను, లేదంటే మళ్ళీ ఎవరైనా పడతారు. భయపడుకు. నా పేరు గాయత్రి, మాధవ్ బావ వాళ్ళ మరదల్ని. आप मेरे कमरे में क्यों आ रहे हैं? నువ్వు మా బావ ఇంట్లోకి ఎలా వచ్చావో తెలుసుకుందామని. क्या? నీకు మా బావ ఎలా తెలుసు? आप पूछ रहा है कि मेरे को माधव जी कैसे पता है? ఆ, ఆ, ఆ. मेरे भाई उनके साथ काम करता है। जब भी मेरे घर में कोई परेशान होती है तो मैं यहाँ आकर उनके साथ रहता है। ఆహా, అచ్చా అచ్చా అచ్చా. मुझे तैयार होने के जाना है, आप थोड़ी देर के लिए बाहर चल जाएगा? అలాగే. రే కన్నా, ఏంటి? ఆ అమ్మాయి ఎవర్రా? మనిషా అని బన్సీ చెల్లెలు. అంటే బావతో పనిచేస్తాడు అతని చెల్లెలా? అవును. పెళ్ళయిందా? కాకపోతే చేస్తావా? అవునరా, అమ్మాయి బావుంది, చాలా పద్ధతిగా మాట్లాడుతుంది. మన బావకిచ్చి చేస్తే జంట బావుంటుంది. అవునవును, చాలా వింతగా కూడా ఉంటుంది.
వింతగా ఉండటం ఏంట్రా? మరి లేకపోతే ఏంటి? తనది నార్త్ ఇండియా, మంది సౌత్ ఇండియా, ఎలా సెట్ అవుతుంది? నార్త్ అయితే ఏంటి, సౌత్ అయితే ఏంట్రా? అంతా ఇండియానే కదా. నేను చెప్పేది ప్లేస్ ప్రాబ్లం ప్రాబ్లం కాదు, వాళ్ళ జోడీ చాలా బాగుంటుంది. అయితే చేసేయ్. నిజంగానే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బావుంటుంది. బావకి పర్ఫెక్ట్ భార్య అవుతుంది. హలో ముగిసా, ఏంటి బుస్సు, ఏం చేస్తున్నావు? మా శ్రీవారి గురించి ఆలోచిస్తున్నాను. శ్రీవారా? వాడెవడే? వాడు వీడు అన్నావంటే నోటి మీద వాతలు పెడతాను. హా? అది నువ్వేరా? ఏంటే, నన్ను బాగా మిస్ అవుతున్నావా? మరి అవ్వనా? అందుకే నేను వస్తా ఉన్నాను. కానీ నువ్వే పెళ్ళి అది ఇది అంటూ కారణాలు చెప్పావు. నీ మీద బెంగ పెట్టుకుని ఈరోజు 10 ఇడ్లీలో తిన్నాను తెలుసా? హా? మా తల్లే, నా మీద బెంగతోనే 10 ఇడ్లీలు తిన్నావంటే ప్రేమతో ఇంకెన్ని తింటావో? ఏంట్రా, నా తిండికే దిష్టి పెడుతున్నావా? పెడితే మాత్రం తగులుతుందా ఏంటి? ముంగిసా, శైలు, రే అమ్మొస్తుంది, నేను మళ్ళీ మాట్లాడతాను. బాయ్. ఏయ్ ఏంటమ్మా? రెడీ అవ్వు. ఎక్కడికి? మన ఊరి గుడికి. ఇప్పుడు అక్కడికి ఎందుకు? నాకేం తెలుసు, మీ నాన్న ఎప్పుడో నీ చేత హోమం చేయిస్తానని మొక్కుకున్నాడట. అది ఈవేళ్లే చేయించాలట. ఇంత సడన్ గా ఏంటి? కనీసం నిన్న ఒక మాట కూడా చెప్పలేదు కదా. నాకు ఇప్పుడే చెప్పారు. వాళ్ళ చుట్టాలు మీ నాన్న కలిసి మొక్కుకున్నారట. వాళ్ళు సడన్ గా ఫోన్ చేసి ఈవాళ్ల హోమం చేయిస్తున్నామని చెప్పారట. అందుకే మీ నాన్న కూడా ఈ రోజు చేయించాలి అంటున్నారు. అందరూ వస్తున్నారు. పద్ధతిగా చీర కట్టుకుని తొందరగా రెడీ అయ్యి వస్తే వెళ్దాం. ఏ, ఇలా చూడీదారులో పద్ధతిగా లేనా? నేను ఇలాగే వస్తాను, పద. అది గుడి, ఎలా వెళ్లాలో అలాగే వెళ్ళాలి. చీర కట్టుకోమని చెప్పాను కదమ్మా, చెప్పింది చెయ్యమ్మా. చేయకపోతే మీ నాన్న గౌరవం పోతుంది. ఆయన పరువు ఎలాగూ తీసేశావు, ప్రాణం కూడా తీసేద్దామని అనుకుంటే నీ ఇష్టం. అమ్మా, గుడికి వెళ్దామని చెప్పి అపశకున్న మాటలు మాట్లాడతావేంటి? ఇప్పుడు చీర కట్టుకొని గుడికి రావాలి, అంతే కదా? అంతే. అయితే వెళ్ళు, నేను రెడీ అయ్యి వస్తాను, సరేనా? సరే, వెళ్ళు. చాలా రోజుల తర్వాత చీర కట్టుకుని గుడికి వెళ్తున్నాను. ఈ టైంలో ముంగిసగాడుంటే ఎంత బాగుండేది. మంచి ఛాన్స్ మిస్ అయ్యేవరా ముంగిస. ఏ చీర కట్టుకోవాలి? గాయత్రి, నీకు మొక్కుందా? అవును బావా, ప్రతి సంవత్సరం అమ్మ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా పెళ్ళయింది కాబట్టి నేను చేస్తున్నాను. కాలుతుంది కదా, ఎలా చేస్తావు? మంచో చెడో, నచ్చో నచ్చుకో పెళ్లి చేసుకున్నాను. ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలంటే ఇలాంటి కష్టనష్టాలు భరించాలి, తప్పదు. గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేస్తే చాలు కదా, చేస్తాను. ఏమే, అక్కడ మీ ఆయన ఒక్కడే ఉన్నాడు, నువ్వు వెళ్ళు. నన్నెవ్వరూ ఎగరేసుకుపోరు, మా ఆయన్ని ఎవరూ ఎగరేసుకుపోరు. నువ్వెందుకు ఊరికే ఎగురుకుంటూ వచ్చావు? ఏంట్రా చడి చప్పుడు లేదు? నీ మంచి కోసం పరిహారం చేస్తానని ప్రగల్భాలు పలికింది కదా, ఏది మీ ఇంటి కోడలు? వద్దన్నత్త, అంత కష్టం నా కోసం పడ్డాం, నాకిష్టం లేదు. నేను చెప్పానా? నువ్వు వద్దనగానే ఆగిపోయిందేంట్రా? నిన్న రెచ్చిపోయి మాట్లాడింది కదా. ఏంటన్నయ్య, నిన్నేదో అంటుంది? లేదు లేదు, అత్త నన్నేమనడం లేదు. పదండి వెళ్దాం, పదండి. పదండి.
వీడు ఈ టైం కల్లా వచ్చేస్తానని చెప్పాడే, ఇంకా రావట్లేదేంటి? అయ్యా, కార్యక్రమానికి అన్ని సిద్ధం చేశాను. ఇక పెళ్ళికొడుకు పెళ్లికూతురు వస్తే తంతు మొదలు పెట్టడమే ఆలస్యం. అలాగే పంతులు గారు, ఒక్క 2 నిమిషాలు. అదిగో మాటల్లోనే వచ్చేసారు. ఆ, ఇప్పుడే వస్తాను పంతులు గారు. అలాగే బాబు. ఏంట్రా ఇంత లేటు? నమస్కారం అంకుల్. నమస్తే బాబు. నమస్తే ఆంటీ. ఫ్రెండ్ గాని బామర్ది, పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? అన్నీ చేసేసానురా. ఇంక మా బావ మా చెల్లి మెడలో తాళి కట్టడమే లేటు. రేయ్, అప్పుడే వీళ్ళు బావ బామర్దులు చెప్పారా? అబ్బా రేయ్, రేయ్, ఆపరా, ఆపన్రా. ఈ గెటప్ లో నువ్వు అదిరిపోయావు బావా. గెటప్ సంగతి తర్వాత, ముందు పెళ్ళాగిపోకుండా చూడు. బావా, నేనున్నాను కదా, అదంతా నేను చూసుకుంటాను. ఇంతకీ మీ చెల్లెక్కడ బావా? ఈ పాటికి బయలుదేరుంటారా, వచ్చేస్తారు. నువ్వేం టెన్షన్ పడకు. వాడు టెన్షన్ పడేది మీ చెల్లి గురించి కాదురా, మరి మీరివ్వాల్సిన లాంఛనాల గురించి. రేయ్, నేనెప్పుడు చెప్పానురా మీకు? నువ్వు చెప్పకపోయినా మాకు తెలుసులేరా, నీ టెన్షన్ అదేనని. రేయ్ బావా, వాళ్ళేదో సరదాగా అంటున్నారు, నువ్వేం పట్టించుకోకు. వాళ్ళు ఎలా అన్నా నేను చేయాల్సింది, నేను ఇవ్వాల్సింది తప్పకుండా ఇస్తానురా. పెద్ది కోసం ఆ తంతు పూర్తి చేయాలనుకున్నాను. బంధుత్వాలు ఈ మనుషులకే కదా. నీకు కావాలా? నారాయణ ఇంటి నుంచి ఎవరూ రాలేదా? ఎవరున్నారని రావడానికి? ఎవరికి అంత ధైర్యం లేదు. उधर देखो। ఇప్పుడేమంటావు? నా ఇంటి కోడలు తంతు జరపదన్నావు కదా,